ప్రియులరా, ఈ పరిశుద్ధ దినమందు మరి యొక్క మారు మనమందరము కలిసి దేవుని స్తుతించి కీర్తించి ఘనపరచుటకు గాను ప్రభు మనందరి జీవితాల్లో చూపినటువంటి కృపలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం ప్రభువుని ఆరాధించి మహిమపరచి ఘనపరచుటకు మన హృదయములను సిద్ధం చేసుకుంటూ దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడి నడిపించినట్లు కండ్లు మూసుకుని మనం ప్రార్థనలో ఏకీభవించి ఈ దిన ఆరాధనను ప్రారంభం చేద్దాము. పరిశుద్ధుడవైన మా ప్రభువా, మహోన్నతుడవైన మా దేవా, గనుడవైన మా రక్షక, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచు ప్రభా, గడిచిన దినములన్నిట్లో మీరు చూపిన కృపలను బట్టి నాయనా, మేము నీ వాక్కును వినుటకు మీరు మాకు ఇచ్చినటువంటి సౌకర్యమును బట్టి ప్రభా మీకు వందనములు చెల్లించుకుంటూ నాయనా, ఈ దినం మరొకసారి మీ యొక్క వాక్కును మేము ధ్యానం చేయుట ద్వారా విని దాని ప్రకారము జీవించుట ద్వారాను మిమ్మల్ని మహిమపరచునట్లుగా ప్రభా మీ యొక్క కృప కొరకు మరి యొక్క మారు మేము వేడుకుంటూ ఈ ఆరాధనలో మీరు మాతో ఉండమని నాయనా, మేము మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకును మీరు మా జీవితంలో ఇచ్చినటువంటి విశ్వాసంలో నాయనా మేము నిలకడగలిగిన వారముగా, నిలువగలిగే వారముగా ప్రభా, సరి అయిన భక్తిని చేసేవారంగా మీరే మాకు సహాయం చేసి మేము నాయనా అన్ని పరిస్థితుల్లో మీ వైపు చూడగలిగేటటువంటి కృప, మీరు మా జీవితాల్లో చేసినటువంటి కార్యములను జ్ఞాపకము చేసుకున్న వారమై విశ్వాసంతో మా భక్తిలో అడుగులు వేయుటకును సహాయం చేసి నడిపించమని, ఆరాధన అంతట్లో మీ యొక్క సన్నిధిని మాతో ఉంచుమని, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనుచు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
స్తోత్రము స్తోత్రము కంఠోపదేశం. స్తోత్రము స్తుతి స్తోత్రము
పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. మనందరికీ బాగుగా తెలిసినటువంటి వచన భాగాన్ని, చిన్నపిల్లలకు కూడా ఈ వాక్యం వచ్చు. పరిశుద్ధుడైన యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చక్కని మాట అండి. ఈ వాక్యములో 3 మాటలు ఉన్నవి. ఒకటి దేవుడు, రెండవది లోకము, మూడవది ప్రేమించెను. ఈ 3 మాటలతో కూడిన వాక్యము. దేవుడు లోకమును ప్రేమించెను. ఈ 3 విషయాల గురించి, లేక ఈ 3 మాటల గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం. దేవుడు, దేవుడు అంటే అందరికీ ఇష్టమే. దేవుడు అందరికీ కావాలి అని అనుకుంటూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అందరము అనుకుంటూనే ఉంటూ ఉంటాం. ఎవరో హేతువాదులు తప్ప దేవుడు లేడు, దెయ్యము లేదు అనేవాళ్ళు చాలా తక్కువ. కానీ 100కి 99% దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుడు దేవుడు అనేవారు, దేవుడంటే ఇష్టపడేవారు ఉన్నారు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడంటే ఇష్టమే గనుక రకరకాలుగా ఆరాధన చేస్తూ ఉంటాం. పూజలు, పునస్కారాలని, ఇలాగూ వ్రతాలు అని ఏవేవో చేస్తూ ఉంటాం. గనుక దేవుడు అందరికీ కావాలి, దేవుడంటే అందరికీ ఇష్టమే, దేవునిని అందరూ ప్రేమిస్తూనే ఉంటారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. మన జీవితాల్లో మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఈ 3 మాటలు, దేవుడు, లోకము, ప్రేమ, ఈ 3ంటికి కొన్ని లక్షణాలు ఉంటూ ఉంటాయి. ప్రేమకు కొన్ని లక్షణాలు, లోకానికి కొన్ని లక్షణాలు, దేవునికి కొన్ని లక్షణాలు ఉంటూ ఉంటాయి. ముందుగా దేవుడు అని ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, గుణగణాలు ఏమిటి అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని గురించి బైబిల్ గ్రంథంలో క్లుప్తంగానే మనం చూద్దాము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, యెహోవాయే జీవము గల దేవుడు. దేవుని ప్రజలరా, ఈ రాత్రి కాలంలో మనము దేవుని వాక్యాన్ని పరిశీలించి చూస్తే, దేవునిని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతోంది అంటే, దేవుడు జీవము కలిగిన వాడు, దేవుడు జీవము గల దేవుడు. నిజమే, జీవము గల దేవుడు. దేవుడు మానవులను సృష్టించాడు, సృష్టిని సృష్టించాడు. దేవుడు సృష్టించిన మానవుడు, దేవుడు సృష్టించిన సృష్టి జీవం కలిగినదండి. ఓ చెట్టును చూస్తూ ఉన్నాం. చెట్టును నాటితే చెట్టు ఎదుగుతూ ఉంటుంది, అంటే చెట్టు బ్రతికింది అని అర్థం అవుతూ ఉంది. చెట్టు ఎండిపోయింది అని అనుకోండి, చెట్టు చచ్చిపోయింది అని అనుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయ్యయ్యో, చక్కని చెట్టు, చక్కని పువ్వులు పూస్తుంది అని తెచ్చాము, ఎండిపోయింది అని. అలాగే జంతువులు, అలాగే పక్షులు, అలాగే మానవులు. దేవుడు సృష్టించిన సృష్టి జీవము కలిగి చెలిస్తూ ఉన్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు జీవము కలిగిన వాడు అని అనడానికి సందేహం లేదు. దేవుడు చేసిన సృష్టి జీవిస్తూ ఉంటుంటే, మరి చేసిన సృష్టికర్త జీవం లేదు అంటే లోకం ఒప్పుకోదు, గ్రంథం ఒప్పుకోదు. అసలు
కనుక ఈ రాత్రి కాలంలో దేవుడు ఆయనకున్నటువంటి మొదటి లక్షణం ఏమిటి అంటే హీఈస్ ఎ లివింగ్ గాడ్. ఆయన జీవించుచున్నవాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో ఏముంది అంటే జీవమున్నది. గనుకనే ప్రవక్త అయిన ఇర్మియా అంటూ ఉన్నాడు, యెహోవా జీవము కలిగిన దేవుడు. ఎప్పుడైతే జీవమున్నదో ఆ జీవించే ప్రాణిలో కానివ్వండి, ఆ చెట్టులో కానివ్వండి, లేక ఆ సృష్టిని చేసిన దేవునిలో కానివ్వండి, కొన్ని లక్షణాలు కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంటాయి. జీవించటమే కాదు, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. మోషే ఆ తట్టు వచ్చుట ప్రభువు చూచెను. ఆ దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. మనందరికీ బాగా తెలుసు, మోషే హోరేబు పర్వతం దగ్గర మందలను మేపుకుంటూ ఉన్నప్పుడు ఒక పొద నడుమ పొద మండుతూ ఉంది, పొద కాలిపోవడం లేదు. ఏమిటో చూద్దామని మోషే వచ్చేసరికి ఆ పొద నడుమ నుండి, ఆ పొద మధ్యలో నుండి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే మోషే మోషే అని పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట ఇంగ్లీష్లో ఉంటుందండి, మోజెస్. మోజెస్ ఆ మాట నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా అదో విధంగా అయిపోతూ ఉంటాను. అంతా చక్కగా పిలుస్తూ ఉంటాడు దేవుడు. అక్కడ మోషేను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మోషే మోషే అని పిలుస్తూ ఉన్నాడు. అనగా జీవము కలిగిన దేవుడు చూచే దేవుడై ఉన్నాడు, లేక మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. జీవము కలిగిన దేవుడే కాదు, దేవుడు జీవము కలిగిన వాడయ్యుండి మాట్లాడే దేవుడై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో ప్రభువు జీవము కలిగిన వాడు మాత్రమే కాదు, ప్రభువు మాట్లాడే దేవుడై ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మాటలు రానివాడు కాడు దేవుడు, మాటలు రానివాడు కాడు. గనుక జీవము కలిగిన దేవుడు జీవము కలిగిన లక్షణాలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే మోషేను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. మోషే 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 అని. అనగా ప్రభువు మాట్లాడే దేవుడు, లేక దేవుడు అనేవాడు మాట్లాడే దేవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 7వ వచనము చదివితే, మరియు ప్రభువు ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. దేవుని పిల్లలుగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు జీవము కలిగిన వాడే కాకుండా, దేవుడు మాట్లాడేవాడు మాత్రమే కాకుండా దేవుడు చూచేవాడై ఉన్నాడు. దేవుని ప్రజలారా, దేవా నాతో మాట్లాడు అంటే ప్రభువు మాట్లాడువాడై ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన చూచేవాడై ఉన్నాడు. ఏం చూస్తున్నాడు అంటే మోషేతో చెప్తూ ఉన్నాడు, మోషే మోషే ఐగుప్తులో ఉన్న నా ప్రజలు బాధలు పడుతూ ఉన్నారయ్యా, ఆ బాధలను నేను చూస్తూ ఉన్నాను. దేవుని నామమునకు స్తోత్రం. మనిషి ఎంత సంపాదించాడో, ఎంత వెండి ఉందో, ఎంత బంగారం ఉందో, ఎంత డబ్బు ఉందో అని చూచే దేవుడు కాదు గాని మానవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడో, ఎటువంటి బాధలు పడుతూ ఉన్నాడో అనే విషయాన్ని చూచేవాడు దేవుడై ఉన్నాడు. ఏ మానవుల గురించి అంత శ్రద్ధ ఎందుకు దేవుడికి అంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన మనలను సృజించెను, మనము ఆయన వారము. మన మీద ఎందుకు అంత శ్రద్ధ అంటే మనము దేవుని ప్రజలము, దేవుని పిల్లలమై ఉన్నాము. మన పిల్లలు బాధల్లో ఉంటే ఆ బాధను చూచి మనము ఓర్చుకోలేము. అలాగే మనము దేవుని పిల్లలము గనుక మనము బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉండలేడు, చూచి ఓర్చుకోలేడు ఆయన. అందుకే అంటున్నాడు ఇక్కడ మోషేతో అంటూ ఉన్నాడు, మోషే ఐగుప్తులో ఉన్న నా ప్రజలను చూచాను,
వాళ్ళు బాధపడుతూ ఉన్నారయ్యా. వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఆ బాధను నేను చూచాను, కానీ చూడలేకపోతూ ఉన్నాను అని ప్రభువు మోషేతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా క్రిందికి వస్తే అదే వచనంలో ఇక్కడ ఇంకొక విషయం చూస్తే, బాధల్లో ఉండి వారు మొరపెట్టిన మొర్రను నేను విన్నాను అన్నాడు. అనగా ఇంకొక లక్షణం ఏమిటి, ఇంకొక గుణగణం ఏమిటి అంటే, దేవుడు వినేవాడై ఉన్నాడు. జీవము కలవాడు, మాట్లాడేవాడు, చూచే దేవుడు, వినే దేవుడు. వారు మూలుగుతూ ఉన్నారు, వారు బాధల్లో ఉన్నారు, వారి మూలుగులు నేను విన్నానయ్యా అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 94వ కీర్తన 9వ వచనము చదివితే ఇలాగుంది చూడండి. చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చెవులను కలిగించిన వాడు వినకుండునా. మానవునికి చెవులిచ్చాడు, పక్షులకు చెవులిచ్చాడు, జంతువులకు చెవులిచ్చాడు. వాక్యం చెప్తూ ఉంది, మానవునికి చెవులిస్తే మానవుడు వింటూ ఉన్నాడు. చెవులను కలుగ చేసిన దేవుడు వినకుండునా. దేవుడు మానవునికి కనులిచ్చాడు, జంతువులకు కనులిచ్చాడు, మానవుడు చూస్తూ ఉన్నాడు. కన్నులను కలిగించిన వాడు చూడకుండునా. దేవుడు ఎటువంటి వాడు అంటే వినేవాడు కూడాను, మాట్లాడేవాడు, జీవము కలిగిన దేవుడు. అంతటితో ఆగక ఆయన బాధలను చూచే దేవుడు. ఆ బాధలలో దేవునికి ప్రార్థన చేస్తే ఆయన చక్కగా వినేవాడట. దేవుని నామనికి స్తోత్రములు. యేసయ్యకు ఒక గొప్ప పేరుంది, ప్రభువుకు ఒక గొప్ప పేరుంది, ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడు. ఎవరు చేస్తే ఆలకించువాడు? అక్కడ ఫలానా వాళ్ళు చేస్తే ఆలకించువాడని లేదు. ఎవరు ప్రార్థన చేసినా ప్రభువుకు, ప్రభువు ఆలకించే గొప్ప దేవుడు. దేవుని నామనికి స్తోత్రములు. కన్నులను కలుగ చేసిన వాడు కానకుండునా, చెవులను నిర్మించిన వాడు వినకుండునా. మనకు చెవులిస్తే మనం చక్కగా వింటూ ఉన్నాం, మన కన్నులిస్తే చక్కగా చూస్తూ ఉన్నాం. అలాగే మనకిచ్చిన దేవుడు మరి ఎక్కువగా ఆయన మనుషులనట తేటగా చూస్తున్నాడట ఆయన. ఇంకా మనకే కొంత వయసు దాటేసరికి కండ్లు మసకలు వచ్చి అద్దాలు వాడుతున్నాం, కానీ వాక్యం ఏం చెప్తుందో ఎరుగుదరా, నరులను ఆయన బహు తేటగా చూస్తున్నాడు అని. గనుక దేవుని ప్రజలారా, ఈ రాత్రి కాలంలో దేవుడు జీవము కలిగిన వాడై ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు మనుషులతో మాట్లాడేవాడై ఉన్నాడు. మాట్లాడువాడు మాత్రమే కాకుండా మనుషుల యొక్క బాధలను చూచేవాడై ఉన్నాడు. చూడడమే కాకుండా వారు మొరపెడితే వినేవాడై ఉన్నాడు అనే విషయాన్ని ఈ రాత్రి మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని లక్షణం మరి యొక్క లక్షణాన్ని చూస్తే, మరలా నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, వారిని విడిపించుటకును, ఆఖరికి వచ్చేద్దాం, పాలు తేనెలు ప్రవహించు వారిని నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను. ఐగుప్తులో ఉన్న ప్రజలు బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాల్లో మ్రగ్గిపోతూ వెట్టి చాకరీ చేస్తూ ఉండి, వారు తమ దేవునికి మొరపెడితే దేవుడు చూచి విని ఏమంటూ ఉన్నాడు అంటే, వారిని ఆ బాధలలో నుండి, శ్రమలలో నుండి, కష్టాలలో నుండి విడిపించడానికి మోషే నేను ఆకాశము నుండి, పరలోకము నుండి దిగి వచ్చానయ్యా అనగా ఇంకొక లక్షణం ఏమిటి అంటే, దేవుడు కదిలే దేవుడు. దేవుడు ఎటువంటి వాడండి? కదిలే దేవుడు, మూవింగ్ గాడ్.
వినేవాడు మాత్రమే కాదు, చూచేవాడు మాత్రమే కాదు. ఆయన అంటున్నాడు, నేను వారిని విడిపించుటకు దిగి వచ్చాను నేను. కనుక దేవుని ప్రజలారా, దేవుని లక్షణాలు ఎంత బాగున్నాయో చూడండి. అనగా మనం కదులుతాం, మనం చూస్తాం, మనం వింటాం, మనం మాట్లాడతాం, మనకు జీవం ఉంది, మనం చలిస్తూ ఉంటాం. అలాగే మనలను సృష్టించిన దేవుడు ఇంకా గొప్పవాడు కనుక ఆయన ఎల్లప్పుడూ చూచే దేవుడు, ఎల్లప్పుడూ కదిలే దేవుడు, ఎల్లప్పుడూ మాట్లాడే దేవుడు. ఏ సమయంలో ఎవరు కోరుకున్నా వారి దగ్గరికి వెళ్ళి లేక వారితో మాట్లాడి వారికి కష్ట నష్టముల నుండి విడుదలిచ్చే గొప్ప దేవుడు అనే విషయాన్ని ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను రెండవ మాట దగ్గరకు వస్తూ ఉన్నాను. దేవుడు తర్వాత ఉన్న మాట ఏమిటండి? లోకము. లోకము లోకమంటే ఒక కవి గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. లోకమంటే చెట్టు చేమ కాదు, లేక మరి ఏ జంతువు కాదు. లోకమంటే మానవ సమూహమే. మానవుడు లేకపోతే ఊరే లేదు, మానవుడు లేకపోతే దేశమే లేదు, మానవుడు లేకపోతే ప్రపంచమే లేదు. దాన్నే లోకం అంటూ ఉంటాం. ఇంగ్లీష్లో వరల్డ్ అంటాం, లోకము లేక ప్రపంచము. ఈ రాత్రి కాలంలో లోకము అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోకము మనలనే సూచిస్తూ ఉంది. అనగా మనుషులను గురించి చెప్పబడుతూ ఉంది. లోకము అంటే చెట్టు చేమ అదేమీ కాదు. లోకము అనగా నీవు నేను భూమి మీద నివాసము చేస్తున్నటువంటి మానవ జాతిని సూచిస్తూ ఉంది. కనుక ఇక్కడ దేవునికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో, దేవుడు ఎటువంటి వాడో, అలాగే మానవుడు ఎటువంటి వాడో కూడా బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. కేవలం దేవుని గురించే కాదు, లోకముని గురించి లేక లోకములో నివాసము చేస్తున్న మానవుని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదికాండము 6వ అధ్యాయంలోనికి వస్తే 12వ వచనాన్ని చదువుదాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు, ఆగండి అక్కడ. దేవుడు భూలోకమును చూస్తూ ఉన్నాడు అనగా దేవుడు మానవ జాతిని చూస్తూ ఉన్నాడు. దేవుని దృష్టి మానవ ఆ జాతి మీద, సమాజం మీద పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు చూస్తున్నాడు? మానవుణ్ణి ఎందుకు చూడాలి అంటే మానవునికి దేవునికి చాలా దగ్గర సంబంధం కనుక. అందు గురించి మానవుణ్ణి దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము చూస్తే దేవుడు ఎందుకు మానవ జాతిని, మానవ సమాజమును చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి మనుషులను చూస్తున్నాడట. వివేకము కలిగి, నరులు వివేకము కలిగి లేక మానవుడు వివేకము కలిగి దేవునిని వెదకుచున్నాడో లేడో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించి చూస్తూ ఉన్నాడు. మానవుని నుండి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అంటే, మానవుని దగ్గర నుండి ధనాన్నో, వెండినో, బంగారమునో ఇటువంటివి ఏమీ ఆశించటం లేదు. కానీ దేవుడు మానవుని నుండి ఆశించేది ఏమిటి అంటే, తనను సృష్టించిన సృష్టికర్త అయిన తనను, అనగా మానవుణ్ణి సృష్టించిన దేవునిని మానవుడు వెతకుతూ ఉన్నాడో లేదో అని చూస్తున్నాడట. కానీ మానవుడు ఏమి వెతుకుతూ ఉన్నాడు అంటే, దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. లోకములో ఏవేవో కనబడుతూ ఉన్నవి,
వాటన్నిటినీ మానవుడు వెతుకుచు వాటి వెనకాల పరుగులెడుతూ ఉన్నాడు. ఎంత భయంకరమో! సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశాడు, తనకిష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునితో నాకు పనేమిట్లే, ఇంకా తెలివెక్కువైపోయి దేవుడు ఉన్నాడో లేడో ఎవడికి తెలుసు, అయినా మనకేమిటి పని, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇక దేవునితో పనేమిటి అనుకొని మానవుడు ఏం చేస్తున్నాడంటే తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆశతో చూస్తున్నాడు. నా పోలికలో నా స్వరూపములో సృజించబడిన ఈ మానవుడు నన్ను ఎప్పుడైనా వెతుకుతాడా, కనీసం నన్ను ఎప్పుడైనా పిలుస్తాడా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ మనిషి పిలిచే పరిస్థితుల్లో లేడు. అన్నీ ఉన్నాయి గనుక పిలవడు. ఎప్పుడు పిలుస్తాడు అంటే అన్నీ అయిపోయిన తరువాత, మంచాన్న పడిన తరువాత ఓరి భగవంతుడా అంటూ ఉంటాడు. అప్పుడు పిలుస్తాడు. ప్రభు ఏమన్నాడు ఎరుగుదరా, నేను పిలిచినప్పుడు నువ్వు వినలేదు, నేను చేతులు చాపినప్పుడు నా దగ్గరకు రాలేదు, నీ కొరకు ఎదురు చూచినప్పుడు నీవు నాకు వద్దని వెళ్ళిపోయావు, ఇప్పుడు నన్ను పిలిస్తే నేను వినను, నీవు నా తట్టు చేతులు చాపితే నేను చేతులు ముడుచుకుంటాను, నీతో నాకు పనేమిటి అంటాను అప్పుడు అని అంటూ ఉన్నాడు. గనుక దేవుని ప్రజలారా, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనం అన్నీ కలిగి ఉన్నప్పుడే, సుఖముగా క్షేమముగా ఉన్నప్పుడే దేవుణ్ణి కూడా వెతకటం మనం మొదలు పెట్టాలి. కానీ ఇలాగ చెప్తే మనిషికి ఎలాగుంటుంది అంటే ఏదో హేళనగా ఉంటుంది, నవ్వులాటగా ఉంటుంది. కానీ నిజమే, ఇవన్నీ వదిలిపోయిన తర్వాత, మంచాన్న పడిన తర్వాత అప్పుడు కనబడతాడు దేవుడు, అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు. కానీ లాభం ఏమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదు. ప్రభు భూలోకమును చూచినప్పుడు ఎలా కనపడుతూ ఉంది అంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములలోని తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూచెను. దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు, లేక నరులను పరిశీలించి చూచినప్పుడు ఎలా కనబడుతుంది అంటే భూలోకమంతా చెడిపోయి కనబడుతూ ఉందట. నరుని హృదయము చెడిపోయింది అంటున్నాడు అక్కడ. హృదయంలోని ఊహ చెడిపోయిందట, తలంపు చెడిపోయింది. ఈ రాత్రి కాలంలో ఇర్మియా గ్రంథంలోనికి వెళితే దేవుని వాక్యము మానవుని హృదయము గురించి ఏం చెప్తూ ఉంది అంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలిగిన మనుష్యుడు ఏడి. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. మన హృదయము ఇతరులను మోసం చేస్తుంది, మనలను మోసం చేస్తూ ఉంటుంది. దీనికి రెండు ప్రక్కల వాడి ఉంది. ఇతరులను మోసం చేస్తుంది రకరకాల మాటలు చెప్పి నమ్మించి, అలాగే అదే హృదయం, మన హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చేసే పనిని గురించి ఆలోచించి, బాబోయ్ ఇలా చేసేస్తున్నాను ఏమిటి అని అనుకుంటుంటే హృదయం నీతోనే ఏమంటుందంటే, నీ హృదయం అలాగనుకుంటావే, నువ్వు చేసేదంతా మంచిదే, చేసేయి. అయ్యో త్రాగుతున్నాను, దీనివల్ల నాకు కీడు వస్తుందేమో, ఊరుకుందో, కీడేంటి? నీ హృదయం నిన్ను మోసపుచ్చుతూ ఉంటుంది. కొన్ని పనికిమాల వ్యసనాలకు లోనైపోయి, అయ్యో దీనివల్ల ఏం కీడు ఉందో, ఇప్పుడు సంతోషించకపోతే ఇంకెప్పుడు సంతోషిస్తావు, సంతోషించు అంటూ ఉంటుంది హృదయం. నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది, నీ హృదయం ఇతరులు మోసం చేస్తూ ఉంటుంది. కనుకనే ప్రవక్త అయిన ఇర్మియా అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఇంకంతకన్నా మోసకరమైనది ఈ లోకంలో లేనే లేదు.
ఎందుకు అంటే అది ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధిని గ్రహించగలిగిన మనుష్యుడు లేడు. అందుకే చెప్పాను, ఇప్పుడు నీ హృదయాన్ని నీవే గ్రహించలేవు. అది ఎలా ప్రయాణం చేస్తుందో, నిన్ను ఎలాగ నడిపిస్తుందో నీకే తెలియదు. నీ హృదయం చెప్పినట్టల్లా నువ్వు నడుస్తూ ఉంటావు, అది చెప్పినట్లల్లా చేస్తూ ఉంటావు, నీ హృదయం చెప్పినట్టల్లా నువ్వు ఆడుతూ ఉంటావు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. నరులా చెడుతనము అంటే నరుడు ఏమైపోయాడంటే చెడిపోయాడు, లేక చెడుతనానికి, పాపమునకు బానిసైపోయాడు. ఒక రకమైన వ్యసనాలకు బానిసైపోయాడు. గనుక ఇక్కడ నరుని చెడుతనము గొప్పదైపోయిందట. నాగరికత ముసుగులో నవనాగరికతని పేరు పెట్టి మనుషుడు లోకములో పాపాన్ని విచ్చలవిడిగా చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులనే భయము లేకుండగా, పెద్దలనే భయము లేకుండగా, ప్రభుత్వం అనే భయము లేకుండగా, చివరికి దేవుడనే భయము లేకుండగా, పాపభీతి లేకుండగా విచ్చలవిడిగా మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. దానికి ఏమన్నాడు అంటే మానవుడు నాగరికత, సివిలైజేషన్. వస్త్రధారణ కానివ్వండి, నడవడిక కానివ్వండి, మాట తీరు కానివ్వండి, తిని త్రాగటం కానివ్వండి, లేక ఇష్టానుసారమైన చెడు జీవితం కానివ్వండి, దీనంతటికీ ఈ దినాలలో మానవుడు ఏం పేరు పెట్టాడు అంటే నాగరికత అన్నాడు. ఆ నాగరికతలోకి రాని మనుషుడు ఎవడైనా కొంచెం భయం కలిగి ఉంటే వాడిని ఏమంటున్నదంటే లోకము, చేతకాని ఒకటి రా వీడు. వాడికి పెట్టే పేరేమిటంటే కొంచెం దేవునికి భయపడినా, లోకానికి భయపడినా, పాపానికి భయపడినా, ఈ నాగరికత ముసుగులో ఉన్న మనుషులు ఆ వ్యక్తికి పెట్టే పేరేమిటి అంటే చేతకాని ఒకటి రా వీడు. గనుక దేవుని ప్రజలారా, మనుషుని హృదయములోని ఊహ, తలంపు సమస్తము కూడా చెడిపోయింది అనే విషయాన్ని దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తూ ఉంది. ఇక్కడ ఇప్పుడు మనము 12వ వచనంలోనికి వస్తే, 6వ అధ్యాయం 12వ వచనము. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ఇందాక చెప్పాను, నాగరికత ముసుగులో మానవుడు తన మంచి మార్గాన్ని, తన ఆరోగ్యాన్ని, తన క్షేమాన్ని, తన కుటుంబ క్షేమాన్ని, సమాజ క్షేమాన్ని చెరిపివేస్తున్నాడు. నేను చెప్పేది వాస్తవమో కాదా ఆలోచన చేయండి. ఈ నాగరికత ముసుగులో మనుష్యుడు తన ధనాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు, తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు, కుటుంబ క్షేమాన్ని పాడు చేస్తూ ఉన్నాడు, అలాగే సమాజ క్షేమాన్ని కూడా పాడు చేస్తూ ఉన్నాడు. సమస్త శరీరులు తమ మార్గములను ఏం చేశారంటే వాళ్ళే చెరిపేసుకుంటున్నారు. ఏమంటాడంటే పలానా నన్ను పాడు చేసేసాడు అంటాడు. నీకు తెలివి లేదా, జ్ఞానం లేదా, పలానా వాడు పాడు చేశాడు అనడానికి? ఒట్టిదే నెపం ప్రక్కాడ మీదకి నెంటేస్తూ ఉంటాడు. కానీ వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే ప్రతి మనుష్యుడు కూడా తన మార్గములను తనే చెరిపి వేసుకుంటూ ఉన్నాడు. కాదని చెప్పగలమా? ఇది నిజం. ఒకవేళ మంచి చెప్తే చెప్పవలేదు అంటాడు, మంచి చెప్తే హేళన చేస్తాడు, మంచి చెప్తే ఆ మాటలను బట్టి నవ్వుతూ ఉంటాడు. గనుక దేవుని ప్రజలారా, మానవ జీవితమును గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చక్కగా చెప్తూ ఉంది. ఈనాడు మానవుడు ఎలాగున్నాడో ఆ పరిస్థితిని దేవుడు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. గనుక దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా ఈ రాత్రి భూమి మీద మానవుడు తన మార్గాన్ని చెరిపేసుకుంటున్నాడు. 8వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నరుల హృదయాలోచన
వారి బాల్యము నుండి చెడ్డది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నరుని హృదయములోని ఆలోచన బాల్యము నుండి చెడిపోయింది. మన తాతల కాలంలోకి వెళ్తే ఎక్కడో గాని కాస్తంత ఆ చెడిపోయిన వ్యక్తి కనిపించేవాడు కాదు. మన తాతల కాలంలోకి వెళ్తే ఎవడైనా త్రాగితే తాగుబోతాడనేవారు, ఎవడైనా విచ్చలవిడిగా తిరుగుతుంటే తిరుగుబోతాడనేవారు, వాడు కనబడితే ఎవడైనా దొంగతనం చేస్తే వీడు దొంగోడు, అదే ముద్ర వాడికి. ఇప్పుడు అదో ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ వాక్యం చెప్తుంది, బాల్యం నుండి మనుషుని హృదయం ఏమైపోయిందంటే పాడైపోయింది, చెడ్డదైపోయింది. వాళ్ళకు స్వార్థము, వాళ్ళకు అన్నీ ప్రవేశించేసినాయి. భయంకర వ్యసనాలు కూడా ఆ బాల్య వ్యవస్థలోనే చోటు చేసుకుపోయినాయి. కనుక ఈ రాత్రి కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, మా చిన్నబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి, డిగ్రీ. నా మాట వినడం లేదండి, ఆ స్నేహితులతో వెళ్ళిపోతున్నాడండి, అలాగేలాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. ఈ దినాన్ని తల్లిదండ్రుల మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నటువంటి యౌవనస్తులు, చదువుకుంటున్న పిల్లలు కోకొల్లలుగా ఉన్నారు. గనుక దేవుని పిల్లలమైన మనము ఈ రాత్రి కాలంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యము 100కి 100 కూడా వాస్తవమై ఉన్నది అనే విషయము మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు 3వ మాట దగ్గరకు వద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాదు, ఎంతో ప్రేమించెను. ఎంతో అనేదానికి దీర్ఘం ఉంది అక్కడ. ఎంతో అంటే దానికి అంతు లేదన్నాడు ఒక ఆయన. అనగా మానవుణ్ణి, లోకము అనగా మానవుడు అని అనుకున్నాం. మానవుణ్ణి దేవుడు ఎంత ప్రేమించాడు అంటే ఎంతో ప్రేమించాడు. దేవుని ప్రేమకు మానవుని ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. మానవుని ప్రేమ కృత్రిమమైనది, కల్పించుకున్నటువంటి ప్రేమ. అంతలోనే ప్రేమిస్తాడు, అంతలోనే ద్వేషిస్తాడు, అంతలోనే దూషిస్తాడు. ఓహ్, చాలా అంతా నటనే ప్రేమ అంటేను, ఒట్టిదే. దేవుని ప్రేమ ఉంది, అది అమూల్యమైనది, వెలకట్టలేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ద మోస్ట్ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్ లవ్. దేవుని ప్రేమ అంతా గొప్పది, అంతా గొప్పది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, మానవుణ్ణి ఎంతో ప్రేమించాను. ఎటువంటి మానవుణ్ణి ప్రేమించాడు? ఇప్పుడే చెప్పుకున్నాం. తన మార్గములను చెరిపివేసుకున్నా, లేక చెడిపోయినా, తన జీవితమును పాడు చేసుకున్నా, రోగాలకు గురి అయిపోయినా, కష్టాలకు గురి అయిపోయినా, వ్యాధులకు గురి అయిపోయినా, బాధలకు గురి అయిపోయినా, మానవుడు ప్రేమించక, కుటుంబము ప్రేమించక, కుటుంబము ద్వేషించి, సమాజము ద్వేషించిన మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మానవుడు త్రోసివేశాడు అని, కుటుంబము త్రోసివేసిందని, సమాజము త్రోసివేసిందని దేవుడు కూడా త్రోసివేస్తే ఆ మనిషి ఏమైపోవాలో ఆలోచన చేయండి. కానీ ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసివేయను. దేవుని నామమునకు స్తోత్రం. ప్రభువు త్రోసివేయనటువంటి దేవుడు, ప్రభువు చేర్చుకునే దేవుడు. ఇలాగూ పాడైపోయినా, చెడిపోయినా, మార్గములు చెరిపివేసుకొనినా, జీవితములు పాడు చేసుకొనినా, కుటుంబములు పాడు చేసుకొనినా, పతనమైపోయినటువంటి మానవ సమాజమును, మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించాడు అంటే ఎంతో ఎంతో ప్రేమించాడు అనే విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇదే ప్రభు వాక్కు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను. దేవుడు తన దగ్గరకు వచ్చిన వారిని, దేవునిని వెతికే వారిని, దేవుణ్ణి ప్రార్థించే వారిని, వారితో ప్రభు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో, విత్ ఎవర్లాస్టింగ్ లవ్. దానికి ఫుల్ స్టాప్ అంటూ లేదు, కామా అంటూ లేదు, గ్యాప్ లేదు. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను. ఈ రాత్రి కాలంలో దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న మనలందరినీ కూడా దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. మనము ఎటువంటి వారమైనను సరే, ఏ స్థితిలో ఉన్నను సరే, ఏ పరిస్థితులైనను సరే, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు. ఒకవేళ మానవులు నిన్ను నిర్లక్ష్యం చేయొచ్చు, నీ కుటుంబం నిన్ను నిర్లక్ష్యం చేయొచ్చు, సమాజం నిన్ను నిర్లక్ష్యం చేయొచ్చు, బట్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతోనే ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకనగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఎందుకనగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు గనుక ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. జాతి, మత, కుల భేదమేమీ లేకుండగా, చిన్న పెద్ద అనే భేదమేమీ లేకుండా, అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు అని. గనుక దేవుని ప్రజలారా, నిన్ను ప్రేమించే ఒక గొప్ప దేవుడు, నిన్ను చూచే ఒక గొప్ప దేవుడు, నీ బాధల నుండి విడిపించే ఒక గొప్ప దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుచూ ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో మనము చూస్తే, దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నాడు. అయితే దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరచుచూ ఉన్నాడు. మన ఎడల అనగా మానవులమైన మన ఎడల ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. తన ప్రేమను దాచుకోలేదు. ప్రేమ అనేది ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటది. ప్రేమ దాగి ఉండేది కాదు. ప్రేమ తాను ప్రేమించే వ్యక్తి కొరకు ఏదో చేస్తూనే ఉంటది. గనుక ఈ రాత్రి కాలంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడు. ఎలాగూ వెల్లడి చేశాడు అంటే, చదవండి, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా ప్రభువు మన కొరకు చనిపోయెను. ప్రేమను వెల్లడి చేశాడు. ఎలాగూ వెల్లడి చేశాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. Yet we are sinners, Christ died for us. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం మంచివారమై ఉన్నప్పుడు కాదు. ఏమండి, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనం ఏదైనా సంపాదిస్తూ ఉన్నప్పుడే, కుటుంబానికి లాభకరముగా ఉన్నప్పుడే కుటుంబం ప్రేమిస్తూ ఉంటుంది, భార్య ప్రేమిస్తూ ఉంటుంది, భర్త ప్రేమిస్తూ ఉంటాడు, బిడ్డలు ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు సంపాదించలేని సమయంలో అందరూ విడిచిపెట్టేస్తారు. వాస్తవమైన విషయం ఇది. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ చెడిపోయిన వారమై ఉండగానే, మన మార్గములు చెరిపివేసుకొని మనం ఎందుకో పనికిరాని వారమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు చనిపోయెను. ప్రేమ ఎంత పని చేసింది అంటే, పాపి కొరకు చనిపోయేటట్టు చేసింది. చెడిపోయిన వ్యక్తి కొరకు చనిపోయేటట్టు చేసింది. తన ప్రాణాన్ని అర్పించేటట్టు చేసింది. తన రక్తాన్ని చిందించేటట్టు చేసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము చదివితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి
మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల తన గొప్ప ప్రేమను చూపించాడట. మన అపరాధములు మనలను చంపేసినాయి, మన మంచిని చంపేసినాయి, దేవునికి మనకున్న సంబంధాన్ని చిత్రం చేసినాయి, మంచివారముగా లేకుండా చేసేసినాయి. అయినప్పటికీ దేవుడు మనలను ప్రేమించాడు ఆయన. ఆ గొప్ప ప్రేమ యేసయ్యను సిలువకెక్కించింది. ఆ నిలువాటి కర్రకు అడ్డుకర్ర అమర్చబడిన ఆ సిలువలో ఆ అడ్డుకర్రకు చేతులను, ఆ నిలువ కర్రకు పాదములను మేకుల చేత బంధించబడిన వాడై, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు భరించిన వాడై, ప్రక్కలో బళ్ళెపు పోటు భరించిన వాడై ఆ సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఎంత ప్రేమించాడు అంటే, పాపులమైన నీ కొరకు నా కొరకు, పనికిమాలిన వారమైపోయిన నీ కొరకు నా కొరకు, చెడిపోయిన నీ కొరకు నా కొరకు, ఆ దెబ్బలు తినడానికి, సిలువ వేయించబడడానికి ఆ శరీరాన్ని అప్పగించేశాడు. అంతేకాదు తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడు. అంతేకాదు తన రక్తమంతా మన కొరకు అప్పగించాడు. అంతగా ప్రేమించాడు. శరీరం అప్పగించాడు, ప్రాణమును అప్పగించాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన దాచుకోవడానికి ఆయన దగ్గర ఏమీ లేదు, అంతా మన కొరకే అప్పగించేసుకున్నాడు. తనను తాను బలియాగముగా అప్పగించుకున్నాడు. నీ కొరకు నా కొరకు యేసయ్య బలి అయిపోయాడు. మనం మంచివారమని కాదు, చెడిపోయి ఉండగా, పాపులమై ఉండగా, మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా మన కొరకు సిలువలో బలి అయిపోయాడు ఆయన. మన చేతులు చేసిన అపరాధముల నిమిత్తం, మన పాదములు చేసిన అపరాధముల నిమిత్తం, మన ప్రక్క చేసిన అపరాధముల నిమిత్తం, మన తల చేసిన అపరాధముల నిమిత్తము, ఇలాగూ మన ప్రతి అపరాధము నిమిత్తము ప్రభువు సిలువలో శిక్ష అనుభవించాడు. యెషయా గ్రంథములో ఉన్నది, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. 53వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాం. 5వ వచనములో మనము చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు, మన పాపములను బట్టి ఆయన శిక్షించబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడెను. నేను పొందవలసిన శిక్ష, నీవు పొందవలసిన శిక్ష, పనిష్మెంట్ యేసయ్య తన మీదే వేసుకున్నాడు. ఆయనే భరించాడు. ఎందుకో ఎరుగుదువా? నిన్నంతగా ప్రేమించాడు. ఆ శిక్ష నీ మీదకి వస్తే నువ్వు బ్రతకలేవు. గనుకనే నీవు బ్రతకాలి అని, నీవు జీవించే వ్యక్తివిగా ఉండాలి అని, నీవు పరలోకము చేరాలి అని ఆయన ఆశపడి నిన్ను ప్రేమించి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన సిలువలో బలి అయిపోయి ఆయన తన రక్తమంతా చిందించాడు. అందుకనే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడు గనుక ఆయన మనలను క్షమించి మనలను పవిత్రులనుగా తీర్చును. మన పరిస్థితులన్నీ వాస్తవముగా దేవుని వాక్యం మన ముందు పెట్టింది. మనం ఏ స్థితిలో ఉన్నాము, మన పరిస్థితి ఏమిటి? ఒక్కటి మాత్రము నిజము, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితిని బట్టి ఆయన నిన్ను ద్వేషించటం లేదు. నీ పరిస్థితిని బట్టి ఆయన నిన్ను త్రోసివేయడం లేదు. నీ పరిస్థితులను బట్టి ఆయన నీ మీద కక్ష కలిగిన వాడు కాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు సుమా. ఆలోచించి నిన్ను ప్రేమించి నీకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు. నిన్ను ప్రేమించి నీకు బదులుగా ఆయన సిలువ వేయబడ్డాడు. నిన్ను ప్రేమించి నీకు బదులుగా నీ శిక్ష అంతా భరించాడు. 2 నిమిషాలు ఆలోచించి
ఎంత రుణపడిపోయావో ఆయనకి. ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు? ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు? నీకు బదులు ఆయన మరణించాడు సుమా. ఆయన పాపం చేసి సిలువకెక్కలేదు. జడ్జి అయిన పైలట్ అంటూ ఉన్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు, ఈయన నీతిమంతుడు అని తీర్పు పొందినవాడు. పాపినైన నా కొరకు, పాపివైన నీ కొరకు ఆయన సిలువకెక్కాడు, రక్తం చిందించాడు, ప్రాణం అర్పించాడు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు సజీవుడుగా. ఏమిచ్చి రుణం తెచ్చుకోగలవు? ఏమి ఇవ్వగలవు? నీవు వెండి ఇవ్వగలవా? బంగారం ఇవ్వగలవా? వాటితో దేవుని రుణము తీర్చుకోగలవా ఈ రాత్రి? రెండు నిమిషాలు ఆలోచన చేద్దాం. ఆ సిలువలో వేలాడుచు ఉన్న యేసు వైపు చూద్దాం. ఆ సిలువలో వేలాడుచు ఉన్న యేసు వైపు చూద్దాం. యేసయ్యా, నా కొరకు సిలువలో బలి అయిపోయావా? నేనేమి ఇయ్యగలను? నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా? అంతగా నన్ను ప్రేమించవా? అంతగా నన్ను ప్రేమించవా? నేను పాపినై ఉండగా, నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటూ ఉంటుండగా, నా కుటుంబాన్ని నేను పాడు చేసుకుంటూ ఉంటుండగా, సమాజానికి భారంగా తయారవుతూ ఉంటుండగా నీవు నన్ను ప్రేమించవా? నీ రక్తమంతా నా కొరకు చిందించవా? నీ ప్రాణాన్ని అర్పించవా సిలువలో? ఆలోచించే ఒక్కసారి. నీకోసరమే, నీకోసరమే, నీకోసరమే ఆయన సిలువలో వేలాడాడు. ఏమి నీకర్పించగలను? ఏమి లేని వాడనయ్యా, రక్షణంపు పాత్ర పట్టి స్తోత్రమంచు వేడెదా. ఎంత జాలి యేసువా, ఇంతయని వర్ణింపలేను. ఎంత జాలి యేసువా. యేసయ్య ప్రేమ గొప్ప ప్రేమ. ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. పాపి అయిన మానవుని ఎంతో ప్రేమించాడు. గొప్ప ప్రేమ, గొప్ప ప్రేమ. అదే ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను, నీ కొరకు నా రక్తాన్ని చిందించాను. నీవు నాకేమిస్తావు? నీవు నాకేమిస్తావు? ఈ లోక సంబంధమైంది ఏది వద్దయ్యా నాకు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకిమ్ము అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా. ఇంతకన్నా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నన్ను ఎవ్వరూ ప్రేమించినప్పుడు నువ్వు ప్రేమిస్తున్నానని పిలుస్తూ ఉన్నావు. నిజంగానే నన్ను ప్రేమించేవారు లేరు. నా వల్ల ఏమైనా లాభం ఉంటేనే నన్ను ప్రేమిస్తున్నారు, లేకపోతే నన్ను ప్రేమించటం లేదయ్యా. నా వల్ల ఏ లాభము లేకపోయినా నీవు నన్ను ప్రేమిస్తున్నావా యేసయ్యా? నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ గొప్పది. యేసయ్యా, నీ రుణాన్ని నేను ఎలాగో తీర్చుకోగలను? చెప్పుదామా యేసయ్యతో? యేసయ్యతో చెప్పుదామా? 2 నిమిషాలు యేసయ్యతో చెప్పుదామా? నీ ధనాన్ని బట్టి, నీ ఆస్తిపాస్తులను బట్టి దేవుడు నాకెందుకులే అనుకుంటూ ఉన్నావేమో. ఇవేమి నీకు ఉపయోగం లేవు సుమా.
నీకు ఉపయోగపడేవాడు ప్రభు అయిన యేసు. నిన్ను క్షమించేవాడు ప్రభు అయిన యేసు. నీ భయంకర స్థితి నుండి విడిపించేవాడు ప్రభు అయిన యేసు. నిన్ను స్వస్థపరిచేవాడు ప్రభు అయిన యేసు. ఒక్కసారి యేసు వైపు చూడు. ఒక్కసారి యేసు వైపు చూడు. ఒక్కసారి యేసు వైపు చూడు. యేసయ్యా, నీవు నాకు కావాలి అని అడుగుతావా? నీ బాధలో, నీ వ్యాధిలో, నీ శ్రమలో, ప్రభువా నీవు నాకు కావాలి అంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. గొప్ప దేవుడు. ఎవరు నీకు సహాయం చేయలేరు. ప్రభు అక్కడే నీకు సహాయం చేసేవాడు. ఒకవేళ ఈ లోక సంబంధముగా నిన్ను ప్రేమించేవారు ఏమైనా సహాయం చేయొచ్చేమో. నీ పాపం నుండి విడిపించేవారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. నీ పాపాన్ని క్షమించేవారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. ప్రభు అక్కడే. ప్రభు అక్కడే. నిన్ను ప్రేమించి నిన్ను క్షమించు నిమిత్తము ఆయన రక్తమంతా చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ మాట మర్చిపోవద్దు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకమునే అని అనుకోవద్దు. దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అనుకోసమా? దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అని నీవు ఆలోచన చేయి. చిన్నగా ఆలోచన చేయి. ఆయన ప్రేమ నీకు అర్థమవుతుంది. ఆయన జీవం కలిగిన వాడు కనుక ఈ మాటల్ని కొంచెం అలాగో ఆలోచన చేస్తే ఆయన నీ దగ్గరికి రాగలడు. ఆయన నిన్ను దర్శించగలడు. ఆయన నీతో మాట్లాడగలడు. వట్టిది కాదు సుమా, ఆయన జీవం కలిగిన వాడు కనుక ఈ మాటలు చెబుతూ ఉన్నాము. గనుక ప్రభువా నన్ను దర్శించు అని చిన్న ప్రార్థన చేసుకుంటే ఆయన నీకు సహాయం చేసి నడిపిస్తాడు. చెప్పండి, వాక్యం దీవించబడి మనందరి హృదయాలలో ఈ మాటలు పని చేయనట్లు, అలాగే మన ప్రజలు, మన ప్రియులు ఈ స్వరము ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారిని కూడా దేవుడు దర్శించి నడిపించినట్లు, మేలు చేసి నడిపించినట్లు, కూడి ఉన్న మనలను ఈ మాటలు విన్నవారిని, మరి ముఖ్యంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి నడిపించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచు ఈ దినము మీ వాక్ ద్వారా మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు వందనములు. మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. ప్రభువా, నీవు మాకు రక్షకుడవు నాయనా, మీరు మా విమోచకుడవు. ప్రభువా, నీవు మా పోషకుడవు. ప్రభువా, నీవే మాకు సహాయకుడవు నాయనా. మీ వైపు మా కన్నులెత్తిన వారమై మీ తట్టు చూచుచు ప్రభువా, మా విశ్వాసంలో మేము ముందుకు పరుగు పెట్టుటకును, ప్రభువా, ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యను కూడా మేము జయించినటువంటి వారమై విశ్వాసంలో పడిపోకుండా నాయనా మీతో మా అడుగులు వేయిచు విశ్వాసంలో నిలిచి ఉన్న వారమై మీ కొరకు భక్తి చేయుటకును నాయనా మాకింకను సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. నాయనా, నీవు మాకు ధైర్యంనిచ్చేటటువంటి దేవుడవు, సహాయం చేసేటటువంటి దేవుడవై ఉన్నావు. మా ప్రతి పరిస్థితిలో కూడా నాయనా విడుదలనిచ్చేటటువంటి దేవుడవు నాయనా. కనుక మిమ్మల్ని మేము స్తుతించుకొనుచు ప్రభువా, మీ తట్టు చూచుచు విశ్వాసములో నాయనా మేమింకను నిలకడ అయినటువంటి నాయన భక్తిని చేయుచు ముందుకు కొనసాగిపోవుటకు మీరు మాకు సహాయం చేయండి. వినిన వాక్యమును మా హృదయంలో మేము భద్రం చేసుకున్న వారమై ఆ వాక్య ప్రకారము మేము ప్రవర్తించుటకును నాయన నడుచుటకును నిలుచుటకును మీరే మాకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనుచు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి,
ఆమెన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా ప్రేమ కనికరం పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి సమాధానము ఆదరణ తోడు కూడి ఉన్న మనకు ఈ వాక్యమును వినిన బిడ్డలందరకు తోడయుండి కాపాడి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.